రీసెంట్ గా ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీ చూసిన తర్వాత కర్ణుడు గురించి మనం చాలా గొప్పగా ఊహించుకుని ఉంటాం. కానీ మనం ఊహించుకున్నంత గొప్పవారు కాదు, అర్జునుని ఓడించేంత యోధుడు కాదు. ఎందుకంటే కర్ణుడిని మహాభారతం మొత్తంలో అర్జునుడు చాలాసార్లు ఓడించాడు. అర్జునుడే కాదు, అభిమన్యుడు సాత్యకి కూడా ఓడించారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ శ్లోకాన్ని కూడా స్వయంగా కర్ణుడే అన్నాడు. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే 5 మంది భర్తలు ఉన్న ఒక స్త్రీ పతివ్రత కాదు, వేశ్యతో సమానమని. పాండవులు ఎలాగో ఇప్పుడు జూదంలో ఓడిపోయారు కాబట్టి ద్రౌపదీదేవి ఏకవస్త్రై ఉన్నా వివస్త్రై ఉన్నా సభలోకి ఈడ్చుకురమ్మని చెప్పింది కూడా కర్ణుడే. కర్ణుడు ఈ మాటల వల్లనే దుర్యోధనుడికి ద్రౌపదీదేవి వస్త్రాలు తీయాలని ఆలోచన వచ్చింది. ఆ తర్వాత దుర్యోధనుడు తన సేవకుడైన ప్రాతకామిని ద్రౌపదీదేవిని తీసుకురమ్మని పంపుతాడు. ఆ ప్రాతకామి ద్రౌపదీదేవిని తీసుకురాలేక సిగ్గుతో వెనక్కి రాగా దాంతో కోపం వచ్చిన దుర్యోధనుడు ఈ శ్లోకంలోని మాటలు అంటాడు. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, మందబుద్ధి కలిగిన సూతుడా, నీవు ఏ పనికి పనికిరావు అని. దీన్ని బట్టే కర్ణుడి మీద దుర్యోధనుడుకున్న ఒపీనియన్ ని సింపుల్ గా మనం చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.